మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన సుబ్రహ్మణ్యం ఇటు చదువుతూనే కొంతకాలం బయలుదేరి పనిచేస్తూ అట్లా ఉపాధిని ఎత్తుక్కుంటూ నాయుడుపేట పట్టణంలోని ఓ హోటల్లో కొంతకాలం పనిచేసి తనకు మొదటి నుంచి ఉన్న కళ మీద అభిమానంతో అటు సినీ రంగంలోకి ప్రవేశించి దాదాపుగా 100 మంది కళాకారులను అటు సినిమాలకైతేనేమి ఇటు సీరియళ్లకు పరిచయం చేసి నాయుడుపేట పట్టణంలో కళారంగాన్ని తనపైన తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ 10 మందిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అభిప్రాయాలను తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి మీ కుటుంబ నేపథ్యం. నమస్తే అండి. ముందుగా జేటీఆర్ న్యూస్ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ కుటుంబ నేపథ్యం? నేను పెళ్లకూరు మండలం మోదుగులపాలెంలో వ్యవసాయ కూలీగా మరియు తాపీ మేస్త్రిగా వర్క్ చేసుకుంటున్న క్రమంలో కొంత హోటల్లో మేనేజర్గా జాబ్ రావడం, అక్కడ సత్యప్రకాష్ గారు పరిచయం అవడం, ఆ తర్వాత ఆర్టిస్ట్గా సినిమా ఫీల్డ్లో కనిపించాలి, స్క్రీన్ మీద మనం చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్కి వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నం చేయడం జరిగింది మొదట. తర్వాత అందుకు మా కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రులు, మా తమ్ముడు, మా భార్య, పిల్లలందరూ కూడా పూర్తి సహకరించి ఏదైతే అనుకుంటున్నావో దాన్ని సాధించాలి, దాన్ని విడిచిపెట్టకూడదనే ఒక ఉద్దేశంతో నన్ను ప్రోత్సహించినందుకు గాను మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, రుణపడి ఉంటాను ఎప్పటికి కూడా ఇంతటి సహకారాన్ని అందించినందుకు గాను. సినిమాల పట్ల మీకు ఎట్లా ఆసక్తి వచ్చింది? ఎట్లా మొదట్లో ప్రవేశం ఎట్లా జరిగింది? అంటే మొదటి నుంచి కూడా ఒక సినిమా చూస్తున్నప్పుడు అటు స్క్రీన్ ప్లే ఎలా ఉంది, అంటే కథ ఏ విధంగా ఉంది, డైరెక్టర్ ఏ విధంగా మెలకువలు తీసుకున్నారనే ఒక ఆలోచన ఉండడంతో 2002లో మొదటగా హైదరాబాద్కి వెళ్ళి స్టూడియోలో కథ చెప్పాలి, మనం ఒక రచయితగా ఎదగాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాను. అయినా కూడా అనుకున్నంత సులభం కాదు కాబట్టి మళ్ళీ విరమించుకొని మళ్ళీ తిరిగి గ్రామానికి వచ్చి మళ్ళీ కూలి పని చేసుకుంటూ ఉండే క్రమంలో సత్యప్రకాష్ గారి పరిచయంతో, ఆయన ఇన్స్పిరేషన్తో ఆర్టిస్ట్గా ఎదగాలి, రైటర్గా మనం చేయాలి కొన్ని సినిమాలు కానీ ఆలోచన కలగడం జరిగింది. ఈ సినిమాల్లో మీకు నచ్చిన హీరో? నచ్చిన హీరో అంటే ప్రతి ఒక్కరు అందరూ సినిమా హీరోలు నచ్చిన వాళ్ళు, ముఖ్యంగా చిరంజీవి గారు ఆయన స్వయం కృషితో ఏ విధంగా ఎదిగాడు అనేటువంటి ఆదర్శంగా తీసుకొని ఆర్టిస్ట్గా మెలకువలు నేర్చుకుంటా ఉన్నాను ఆయన చూసి. ప్రస్తుతం సినిమాల తర్వాత సీరియల్ తర్వాత సోషల్ మీడియా, వీటి మీద మీ అభిప్రాయం? మీరు బాగా పాలు పంచుకున్న సీరియల్ కానీ వెబ్ సిరీస్ కానీ వాటి గురించి మీ అభిప్రాయాలు? మొదటగా జెమినీ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి శుభ సంకల్పం అనిలో ఒక చిన్న పోలీసు క్యారెక్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఒక సినిమాలో సాయిబాబా గాను, ఒక సినిమాలో ఎస్ఐ గాను, మరొక సినిమాలో విలన్ గాను ఇలా చేసుకుంటున్న క్రమంలో మన నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో ఒక తమిళ సినిమాకి లొకేషన్ చూపించమనడం, కాల్స్ రావడం, నన్ను సంప్రదించడం, ఆ అవకాశాన్ని కల్పించినటువంటి మా గురువు గారు అయినటువంటి సాంబార్ రషీద్ గారు మరియు పోలా శ్రీనివాస్ గారు వాళ్ళతో సహకరించి త్రిషా గారి సినిమా ద రోడ్ అనే మూవీకి మొదటగా లొకేషన్ మేనేజర్గా వర్క్ చేయడం జరిగింది మన నాయుడుపేట పరిసరాల్లోనే. ఆ తర్వాత దాదాపు 10 సినిమాల వరకు పనిచేశాను, ఆర్టిస్ట్ గాను, రైటర్ గాను, డైరెక్టర్ గాను. లొకేషన్ మేనేజర్గా పనిచేసింది, సంతృప్తి ఇచ్చింది. అదేవిధంగా ఆర్టిస్ట్గా కూడా కొన్నింటిలో పనిచేశాను. దాంట్లో వెబ్ సిరీస్ రైటర్గా పరమానందయ్య గారి శిష్యులు 2.2, అదేవిధంగా బాద్షా 007, ఇలా గుమ్మడి గారి కుటుంబం, ఈ వెబ్ సిరీస్కి రైటర్గా చేశాను, డైరెక్టర్గా కూడా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం నీలకంఠ అనే సినిమాలో ఒక రైతు చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. దాంట్లో నాకు అవకాశం కల్పించినటువంటి డైరెక్టర్ రాకేష్ మాధవన్ గారికి, మన కోట వాస్తవ్యులు శ్రీనివాస్ ప్రొడ్యూసర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నాకే కాకుండా మన పరిసర ప్రాంతాల్లో ఉండే లోకల్ ఆర్టిస్టులందరికీ కూడా సినిమాలో కనిపించాలనే ఆశయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అవకాశం కల్పించారు. దాదాపు 100 మంది వరకు కూడా ఇప్పుడు అదే సినిమా నీలకంఠ. సత్యప్రకాష్ గారు,
సింధూరపు రామ్కి గారు, మరి అదేవిధంగా చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ గారు యొక్క వాళ్ళ కాంబినేషన్లో చిన్న రోల్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. సినిమా రంగంలోకి ప్రవేశించడం కాస్త కష్టం అని చెప్తారు. మీరు ఎట్లా వెళ్ళడానికి అడుగులు పడ్డాయి, మీ అభిప్రాయం? మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్గా ఓ 1000 మందిలోనో ఓ 200 మందిలోనో వెనక బ్యాక్గ్రౌండ్లో నిలబడుకున్న సందర్భాల్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా చులకన భావంతో మనం 4ంటికి నిద్రలేసి లొకేషన్కి వెళ్తే కూడా ప్యాకప్ 6ంటికి అయిన తర్వాత కూడా పట్టించుకున్న సందర్భాల్లో సొంత ఛార్జీలతో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాం. అయినా ప్రయత్నాన్ని విరమించుకోకుండా నిరంతరం అదేవిధంగా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా తలకోన కావచ్చు, తిరుపతి, హైదరాబాదు, చెన్నై ఈ పరిసరాల్లో ఎక్కడ షూట్ జరుగుతున్నా కూడా వెళ్ళేవాడిని, ప్రయత్నం చేసేవాడిని. ఆ ప్రయత్నంలో భాగంగానే మొదటగా సీరియల్స్లో నటించడం, ఆ తర్వాత చిన్న చిన్న ఆర్టిస్ట్గా చేయడం, ఇలా కొనసాగుతూ ఉన్నాను. గ్రామంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతర ఏమైనా ఉన్నాయా? గ్రామ స్థాయిలో అందరితోనూ చనువుగా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉంటాను. ఏ పార్టీయ ప్రాంతీయ భేదాలు విభేదాలు లేకుండా అందరితోగా పార్టీలకు అతీతంగా సేవ చేస్తూ ఉంటాను. నలుగురికి ఉపయోగపడే పని చేస్తాను తప్ప ఏ ఒక్కరికి హాని కలిగించే ఇబ్బంది కలిగించే కార్యక్రమం చేయను. ప్రతి ఒక్కరితో కూడా చనువుగా ఉంటాను. అందరూ హ్యాపీగా పలకరిస్తారు, అందరితోనూ బాగుంటాను. ఈ చదువు మధ్యలో ఆగడానికి కారణం ఏంది? ఇంటర్మీడియట్ వరకు చేశాను. తర్వాత మ్యాథ్స్ కట్టేయాలనే ఉద్దేశంతో ఈ కోవల సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే చదువుకు పూర్తిగా ఇబ్బంది కలిగించడం, కుటుంబ నేపథ్యం సహకరించకపోవడం, ఇలాగా హైదరాబాద్ ప్రయత్నాలు చేయడం కొనసాగించాను. మీ అభిమాని హీరోని ఈ సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఎప్పుడైనా కలిసారా? అవకాశం దక్కిందా? కలిసే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా తప్పనిసరిగా కలవాలి. ఈ ఆర్టిస్ట్గా ఆయన పక్కన యాక్ట్ చేసే అవకాశం తొందరగా రావాలని ఆశిస్తున్నాను. ముందు ఈ సినీ రంగంలో మీకు ఉండే పరిచయాలు, వీటిని బట్టి ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? వాటి గురించి ఏదైనా అవకాశాలు ఉంటే చెప్పండి. ఇక 2 సినిమాలు మన నాయుడుపేటలో లొకేషన్ ఆల్రెడీ చూస్తున్నారు. అందులో విజయ్ సేతుపతి గారి సినిమా, అది మన పరిసరాల్లో జరగడానికి అనుకూలతలు ఉన్నాయని చెప్పేసి లొకేషన్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నారు. అది త్వరలోనే మన పరిసరాల్లో షూట్ జరుగుతుంది. అలాగే ఇండియన్ 2 మన నాయుడుపేట పరిసరాల్లో అంజూరు, శ్రీకాళహస్తిలో చేశారు. త్రిషా గారి సినిమా, ఇలా పెద్ద సినిమాలు కూడా స్టూడియోల్లో కాకుండా మన పరిసరాల్లో లొకేషన్లో అనుకూలతలు, వాతావరణం, సినిమా రంగానికి సంబంధించి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి డైరెక్టర్లు ముందుకు వస్తున్నారు. నాయుడుపేట పరిసర ప్రాంతాలతో సినీ రంగంలో మంచి లొకేషన్స్ ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఇక్కడ సినీ రంగంలో మంచి అభివృద్ధి చెందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ముందు నాయుడుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి వసతులను ఆధారంగా తీసుకొని అకామిడేషన్ కావచ్చు, లొకేషన్లు కావచ్చు, మరి మనకు దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్, బీచ్, ఈ కొండలు, వెంకటగిరి, రాపూర్ దగ్గరలో ఉన్నటువంటి కొండలు, ఒక్కొక్క కథకు తగ్గ ప్రతి కథకి ప్రతి హర్రర్ జోన్కి సంబంధించి ఏ జోనర్ అయినా సరే అన్ని రకాల కథలకు సంబంధించిన లొకేషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గుర్తిస్తున్నారు. తప్పకుండా నాయుడుపేట ముందు సినిమా రంగాల్లో ఎక్కువగా ముందుంటుంది, దూసుకుపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు దగ్గరగా అయిన వాళ్ళు, మనకు చెన్నైకి దగ్గర ఉండేది తమిళ ఇండస్ట్రీ. ఈ తమిళ ఇండస్ట్రీ కాస్త వస్తున్నారు. ఇట్లా తెలుగు ఇండస్ట్రీని కూడా ఇటువైపు తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా వస్తున్నారు. తెలుగు సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో కాల భైరవ అనేది ఒకటి ఇక్కడ పూర్తిగా 46 రోజుల పాటు మొదటి షెడ్యూల్ పూర్తిగా మన యాగసిరి గ్రామంలోనే జరిగింది. ఇంకా కూడా కొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉన్నాయి. మన నాయుడుపేట టౌన్లో కూడా ఒక సినిమాని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది కూడా తొందరలోనే షూట్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ నీలకంఠ సినిమాలో కూడా నాయుడుపేట అనేటువంటి పేరుని గత కొంతకాలంగా ప్రతి సినిమా ఆ సినిమాలో ఒక 10 టైమ్స్ నాయుడుపేట అని చెప్పేసి ఆ సందర్భం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక నాయుడుపేట వాసిగా నాయుడుపేటలో ఉన్న ఆర్టిస్టులతో కలిసి చేస్తూ వాళ్ళందరితో ఆర్టిస్ట్తో చూస్తున్న సన్నివేశం బాగా హ్యాపీనిచ్చింది. ఆ డైరెక్టర్ గారికి, ఆ ప్రొడ్యూసర్ శ్రీనివాసులు గారికి, ఆర్టిస్టులు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ రంగం సంబంధించి ఇక్కడ మౌలిక వసతులు ప్రభుత్వం తరఫున ఏమైనా కల్పించాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు చాలా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు అధికారులు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. R&B కానీ, ఫారెస్ట్ అధికారులు కానీ, మరియు మన కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు, లోకల్ ప్రతి మండలంలో ఉన్న చిట్టమూరు ఎస్ఐ గారు, పెళ్ళకూరు, నాయుడుపేట అందరూ సీఏలు కూడా షూటింగ్కు మనం సలానా గట్టి పర్మిషన్ తెచ్చుకుంటాను. వెంటనే వాళ్ళని సంప్రదించడం, వాళ్ళ పూర్తి సహకారంతో
చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం చాలా హ్యాపీని ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. మా జేడిఆర్ టీవీ తరఫున మీరు పంచుకున్న పలు విషయాలు ప్రేక్షకుల కోసం ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన జేడిఆర్ టీవీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.